హలో వెల్కమ్ టు రాకు కరణ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ సఖీ సిరీస్కి స్వాగతం సుస్వాగతం. మీ అందరూ డియర్ సఖీకి ఇస్తున్న ఆదరణకి అభిమానానికి చాలా 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 థ్యాంక్స్. అండ్ ఇక్కడ ఈరోజు మనం మాట్లాడుకునే సెన్సిటివ్ అండ్ ఎసెన్షియల్ టాపిక్ ఇస్ ఎమోషనల్ గ్యాప్ ఆర్ స్పాక్ గ్యాప్ బిట్వీన్ కపుల్. సో ఎందుకు ఎమోషనల్ గ్యాప్ గురించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే, ఎస్, నేను చూసిన కొన్ని విన్న విషయాలు నాకు పదే పదే మనసులో మెదులుతూ ఉంటాయన్నమాట. అంటే నేను ఒక ఆర్టికల్ చదివాను రీసెంట్లీ. ఆ ఆర్టికల్ ప్రకారము ఇవాళ రేపు ఎందుకు డివోర్స్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి, ఏది దీనికి దోహదం చేస్తుంది అంటే డెఫినెట్లీ ఈగో ఫ్యాక్టర్. అన్డౌటెడ్లీ ఈగో ఫ్యాక్టర్. మేల్ కానీ ఫీమేల్ కానీ ఇద్దరిలో కూడా ఈగో ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ కొంతమంది హస్బెండ్స్ దే ఆర్ లైక్ వెరీ బాసీగా, వెరీ కమాండింగ్గా ఉంటారు. వాళ్ళ వైఫ్ వాళ్ళు చెప్పినట్టే వినాలని అనుకుంటారు. అండ్ వాళ్ళకి రెస్పెక్ట్ అనేది ఇవ్వరు. అండ్ వాళ్ళ చిన్న చిన్న వెరీ స్మాల్ థింగ్స్ని కూడా నోటీస్ చేయకుండా అవతల వాళ్ళని హర్ట్ చేస్తారు. సో అది ఒక సైడ్ అయితే, అండ్ అనదర్ సైడ్ ఆ వైఫ్స్ అనేవాళ్ళు చాలా డిమాండింగ్గా ఉంటారనమాట. నువ్వు నాకు అది కొని తీసుకురాలేదు, నువ్వు నాకు అది కొనివ్వాలి, నాకు ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ కావాలి, లేదా నన్ను ట్రిప్పులకి తీసుకెళ్ళాలి, లేదా అదిగో వాళ్ళు చూడు మా వాళ్ళు ఎంత గ్రేట్ దాంట్లో ఉన్నారో, నువ్వేంటి ఇలా ఉన్నావు, లేకపోతే ఒక పక్కింటి వాళ్ళు చూడు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టారో, నువ్వెప్పుడు కొంటావు, ఇలాంటివి. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా అవతల వాళ్ళకి అది డిమాండో లేకపోతే వాళ్ళ కోరిక అవ్వచ్చు. బట్ అది అవుతుందా లేదా అని ఒకటికి 10 సార్లు ఆలోచించి మాత్రమే పార్ట్నర్ని అడగడం అనేది రెస్పెక్ట్ దట్ దే ఆర్ షోయింగ్ టువర్డ్స్ దట్ పార్ట్నర్. అది మేల్ అయినా ఫీమేల్ అయినా సరే. సో ఇక్కడ మనకి మెయిన్గా తెలిసేది ఏంటంటే, ఒక రిలేషన్షిప్లో మెయిన్గా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. అది ఓన్లీ ఉమెన్ అని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే మెన్ కూడా కొన్ని వాటికి అడ్జస్ట్ అయి ఉండాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి. అండ్ ఎప్పుడైతే ఇలా ల్యాక్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్, ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్, తర్వాత వెరీ డిమాండింగ్ నేచర్ ఉన్న కపుల్ ఉంటారో, వాళ్ళల్లో ఏ ఒక్కరూ కూడా వేరే వాళ్ళ వల్ల అంటే వైఫ్ వాళ్ళ హస్బెండ్ కానీ, హస్బెండ్ వాళ్ళ వైఫ్ కానీ ఎప్పుడూ హ్యాపీగా ఉండలేరు. సో ఒక రిలేషన్షిప్లో మనం ఎంటర్ అవుతున్నామంటే దాన్ని 100% మన ఎఫర్ట్స్ పెట్టాలి. అది జాబ్ అయినా సరే, రిలేషన్షిప్ అయినా సరే, లేదా ఏ రకమైన కమిట్మెంట్ అయినా సరే. అండ్ దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, ఇవాళ రేపు చాలా ఈజీగా డివోర్స్ అనేస్తున్నారు. లెట్స్ డివోర్స్, ఎవరి లైఫ్ వాళ్ళు బతుకుదామని. బట్ అదైతే కాదు. అండ్ మీ అందరిలో కూడా చాలామంది ఇది ఆలోచించాలి. ఎందుకు అవుతున్నాయి డివోర్స్ అంటే, కూర్చుని మాట్లాడుకునేంత టైం లేక, కూర్చుని మాట్లాడేంత ఇంట్రెస్ట్ లేక, కూర్చుని మాట్లాడేంత ఓపిక లేక. మరి దీనిలో తప్పెవరిది అని మనం అర్థం చేసుకుంటే, వైఫ్ది అవ్వచ్చు, హస్బెండ్ది అవ్వచ్చు. ఇట్ కెన్ బి బోత్ ఆల్సో. ఎలా అంటే 24 గంటలు ఫోన్ చూసుకునే హస్బెండ్, 24 గంటలు పిల్లల్ని చూసుకునే వైఫ్. ఇది సరిపోతుంది కదా వాళ్ళ మధ్యన గ్యాప్ తీసుకురావడానికి. సో దీనికోసమని సైకాలజిస్టులు చెప్పిన ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే, ఒక రోజులో జస్ట్ గివ్ 10 minutes టు యువర్ పార్ట్నర్. నో కంప్లైంట్స్, నథింగ్ టు బీ పోక్డ్. అంటే వాళ్ళని ఏదో ఇరిటేట్ చేసేట్టు, కంప్లైంట్ చేసేటట్టు, లేకపోతే నువ్వు ఇలా చేసావు, నేను ఇది మాట్లాడడానికి వచ్చాను అన్నట్టు కాకుండా 10 minutes ఆఫ్ ది టైం కపుల్ ఈచ్ అదర్ స్పెండ్ చేయాలి. మనం ఎంత బిజీగా ఉన్నా, మగవాళ్ళు ఎంత సంపాదించినా అది వైఫ్ కోసం, పిల్లల కోసమే. ఆడవాళ్ళు ఎంత కష్టపడినా అది హస్బెండ్ కోసమే. మరి వాళ్ళిద్దరికీ కలిసి టైం ఉండకపోవడం అనేది చాలా కష్టమే కదా. సో అందుకని ఈ రోజు నుంచి మీలో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఒక్క 10 minutes మీకు మీరు కేటాయించుకోండి. ఏమీ అక్కర్లేదు. జస్ట్ సిట్ అండ్ స్పీక్ నైస్లీ. దట్స్ ఇట్. మీరు మార్నింగ్ కనుక ఇలా ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని మంచిగా మాట్లాడితే డే మొత్తం మీ పార్ట్నర్కి బూస్టింగ్గా ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళే మీ హస్బెండ్ హుషారుగా వెళ్తారు. ఇంట్లో పని చేసుకునే మీ వైఫ్ హ్యాపీగా వర్క్ చేసుకుంటారు. అండ్ మీకోసం ఎదురు చూస్తారు కూడా. సో ఇక్కడ మీకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదా. బ్రేకప్ అయిన రిలేషన్షిప్ని వాళ్ళిద్దరూ కలిసి జాయిన్ చేయాలనుకుంటున్నారు. రిలేషన్షిప్ ఈజ్ నథింగ్ బట్ దేర్ హార్ట్స్. సో ఇలా చాలా ఎఫర్ట్స్ పెట్టి ఇక్కడ ఇంకొక ఇమేజ్ కూడా చూపిస్తాను. ఇది ఎవరి హార్ట్ పీస్ వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు అంటే దే వాంటెడ్ టు బ్రేకప్. ఈ రెండు చూసినప్పుడు మీకే అర్థమవుతుంది మనం లైఫ్లో చేయాల్సిన పనేంటో కదా. జీవితం అంతా గొడవ పడడానికి, బాధపడడానికి, పక్క వాళ్ళని బాధ పెట్టడానికి కాకుండా మన డిమాండ్స్ తగ్గించుకుని
పక్క వాళ్ళకి హెల్ప్ చేస్తూ పార్ట్నర్‌ని బాగా చూసుకుంటే జీవితమే సఫలము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మంచి మంచి వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.